అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలోనూ పోలీసుల కార్టన్ సెర్చ్ నిర్వహించారు. నర్సీపట్నం డీఎస్పీ మోహన్ రావు ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని 65 ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు. క్రిమినల్ కేసులు ఉన్న వాహన యజమానులపై కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ మోహన్ రావు స్పష్టం చేశారు. ఈరోజు నర్సీపట్నం సబ్ డివిజన్లో భాగమైన పాయకరావుపేట టౌన్, దుర్గా కాలనీ, అంబేద్కర్ కాలనీ, తర్వాత రాజీవ్ కాలనీ, అలాగే మన పాయకరావుపేట పట్టణంలో ముఖ్యమైన కూడళ్లలో ఈరోజు కార్డన్ అండ్ సెర్చ్ చేశాము. ఈ సందర్భంగా ఒక 65 2 వీలర్స్, సరైన ధృవపత్రాలు లేని వెహికల్స్, నెంబర్ ప్లేట్స్ లేనివి, ఇవన్నీ కూడా మేము సెక్యూర్ చేసుకుని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చాము. ఇది ఈ కార్యక్రమం ఇటీవల ముగిసిన ఎన్నికల సందర్భంగా జూన్ 4వ తారీఖున కౌంటింగ్ ఉంది. ఈ కౌంటింగ్ సందర్భంగా ముందస్తు చర్యలు తీసుకునే భాగంలో ఒక కార్యక్రమం ఇది కార్డన్ సెర్చ్ చేశాం. ఈ రోజున మేము పాత నేరస్తుల ఇళ్ళు, అలాగే రౌడీ షీటర్స్ ఇళ్ళు కూడా చెక్ చేశాము. అన్ని ఇళ్ళు కూడా చెక్ చేశాము. ఈ కార్యక్రమంలో ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్లో మా నర్సీపట్నం సబ్ డివిజన్ నుంచి 5 సిఐలు, 11 మంది ఎస్ఐలు,